నమస్తే, వెల్కమ్ టు దృశ్యం. నేను నేత్ర. నదులకు జీవం ఉంటుంది అంటారు. దేవలోకాలలో ప్రవహించే గంగా నది భూమి మీదకొచ్చినప్పుడు ఆ తాకిడికి ప్రపంచమే నాశనం అయ్యేదని చెప్తారు. దాంతో శివుడు ఆ ప్రవాహాన్ని తన జటాజూటాలతో ఒడిసి పట్టి హిమాలయాల మీదుగా నెమ్మదిగా ప్రవహించేలా చూస్తాడు. అలా గంగా నదే కాదు, గోదావరి పుట్టుక వెనుక కూడా ఒక నిజముంది. అదేంటో తెలుసుకునే ప్రయత్నమే ఇవాల్టి దృశ్యం. హరిహరులు ఒకే చోట కనిపించే ఆలయాలు చాలా తక్కువ. బ్రహ్మ విష్ణువులతో పాటు ఒకే పానవట్టంపై పరమేశ్వరుడు కలిసి కనిపించే అరుదైన ఆలయం త్రయంబకేశ్వర్. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఆ పుణ్యక్షేత్రానికి గొప్ప స్థల పురాణం ఉంది. అంతేకాదు, అక్కడి బ్రహ్మగిరి కొండల నుండి ఉబికి వచ్చే గోదావరి నీటి వెనుక ఓ పౌరాణిక రహస్యం దాగి ఉంది. ఒకవైపు చరిత్ర, మరోవైపు పురాణం. రెండింటి మధ్య మేము నిలబడి ఉన్నాం. పూర్తిగా నిశ్శబ్దంగా విస్తుపోయేలా. 100 అడుగుల ఎత్తులో ఉన్న పర్వతంపై అత్యంత ప్రమాదకరమైన మలుపు. ఆ మలుపుకి 2 వైపులా మృత్యు అగాధం. మా ఎదురుగా ఉన్నదే గమ్యస్థానం. మాకు ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు. 2వ పర్వతంపై నిజంగానే ఆ పురాతన సాక్ష్యం ఉందా? ప్రజలు చెబుతున్నట్టుగా जब गोदावरी को धरती पे लाना था उसी समय शंकर जी ने जटा पटकाई थी। आज भी वो जगह मौजूद है कि स्वयं शंकर भगवान जी ने जटा पटकाई है। दोनों घुटने के निशान 2 गड्ढे ऐसा और बड़ी जटा ऐसा लाइन दिखते हैं पत्थर के ऊपर. కథ నిజమైందే. అసలు సమస్య కథకు సంబంధించిన వాదన గురించి. అదే మమ్మల్ని బ్రహ్మగిరి పర్వత శిఖరానికి తీసుకువెళ్లేలా చేసింది. అదే గోదావరి నది పుట్టిన ప్రదేశం. అక్కడే మహాదేవుడి జటాజుటం గుర్తులున్నాయన్నారు. గుర్తులే కాదు, స్వయంగా శివుడు తన జటాజుటాన్ని విప్పి నిలబడి ఉన్నట్టుగా కనిపిస్తుందన్నారు. महादेव की जटाएं आज भी मौजूद है. उधर दोनों घुटने टेक के तांडव किया, गुस्से में तांडव किया, इसलिए दोनों घुटने टेक के ऐसे जटा पछाड़ी ऐसे लाइन दिख रहा है उधर. శిఖరం పైకి చేరుకున్నాక ఎదురుగా అద్భుతమైన నమ్మశక్యం కాని దృశ్యం కనిపించింది. जब गोदावरी को धरती पे लाना था उसी समय शंकर जी ने जटा पटकाई थी. महादेव की जटाएं आज भी मौजूद है. చివరి భాగాన్ని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. దానికోసం కథను మొదటి నుంచి తెలుసుకోవాల్సి ఉంటుంది. మహారాష్ట్రలోని నాసిక్లో ఉన్న ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రం త్రయంబకేశ్వరంకు మేము చేరుకున్నప్పుడు ఇక్కడ ప్రధానమైంది ఏంటంటే జ్యోతిర్లింగం. ఇందులో బ్రహ్మ విష్ణువుతో పాటు మహేశ్వరుడు కూడా ఉంటారని నమ్ముతారు. జ్యోతిర్లింగం గుర్తింపుకు కారణం గోదావరి నది రహస్య ప్రవాహమే అందుకు మూలం. ఆ రహస్య ప్రవాహానికి మూలం ఆలయం వెనుక ఉన్న బ్రహ్మగిరి పర్వతం. ఇక్కడ దేశంలోనే అతిపెద్ద గోదావరి నది పుట్టుక రహస్యం ఉంది. మేము ఏ ఆధారాల కోసం వెతుకుతూ వచ్చామో ఆ మార్గం ఈ శివాలయం గుండానే వెళుతుంది. आज इस ज्योतिर्लिंग से एक बहुत बड़े दृश्यम की खोज का आगाज होने जाने वाला है. एक ऐसा दृश्यम जिसकी कहानी जुड़ती है भगवान शिव की जटाओं से. पौराणिक ग्रंथों के अनुसार 2 बार
भगवान भोलेनाथ ने अपनी जटाओं को खोला था। पहली बार की कहानी तो सब जानते हैं, जब स्वर्ग से गंगा को लाना था तब भगवान भोलेनाथ ने अपनी जटाओं को खोला। लेकिन दूसरी बार भोलेनाथ ने अपनी जटाएं कब खोली थी पता है? आज इसी सवाल का जवाब मिलेगा पूरे साक्ष्यों के साथ। इसका जवाब है ये ब्रह्मगिरि पर्वत, जो त्र्यंबकेश्वर मंदिर के ठीक पीछे मौजूद है। माना जाता है कि गंगा के बाद गोदावरी को धरती पर लाने के लिए भगवान भोलेनाथ ने अपनी जटाएं खोली और जहां जटाओं को उन्होंने पटका था, ब्रह्मगिरि पर्वत के शिखर पर वो जगह आज भी मौजूद है जहां भगवान भोलेनाथ की जटाओं के निशान मौजूद हैं। और जब गोदावरी उनकी जटा से निकली उस वक्त वहां ब्रह्मा विष्णु भी मौजूद थे। और इसका सबूत है त्र्यंबकेश्वर का ये मंदिर, जहां दुनिया का एकमात्र त्रिमूर्ति शिवलिंग मौजूद है। మా చివరి గమ్యం అదే. ప్రజలు అవి శివుని జటాజుటాలే అని చెబుతారు. ఆ వాదన అర్థం కావాలంటే గోదావరి నది భూమికొచ్చిన కథను తెలుసుకోవాలి. గౌతమ ఋషి గోవధకు పాల్పడ్డారని ఆరోపించిన కాలమది. మోక్షం కోసం గౌతమ ఋషి శివుని కోసం తీవ్రమైన తపస్సు చేస్తాడు. తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన శివుడు ఏం వరం కావాలో కోరుకోమంటాడు. మహర్షి గౌతముడు మహాదేవుడి జటాజుటం నుంచి ప్రవహించే గంగలో కొంత భాగం ఇవ్వాలని కోరతాడు. శివుడు గంగాదేవిని నీటిని విడుదల చేయమని ఆజ్ఞాపిస్తాడు. అయితే అందుకు గంగాదేవి ఒప్పుకోదు. దాంతో కోపంతో మహాదేవుడు తాండవం చేస్తాడు. తన జటాజుటాన్ని బలంగా ఒక కొండపైకి విదుల్చుతాడు. అప్పుడు గోదావరి నదిలోని ఒక పాయ దక్షిణ భాగం నుంచి భూమిపైకి చేరుతుంది. ప్రచారం ప్రకారం ఈ బ్రహ్మగిరి పర్వతంపైనే గౌతమ ఋషి తపస్సు చేశాడు. శివుడు ఇక్కడే కనిపించాడు. ఇక్కడి కొండపైనే తన జటాజుటాన్ని విదిల్చాడు. ఇక్కడి రాళ్లపై ఇప్పటికీ శివుడి జటాజుటం తాలూకు ఆనవాళ్లు కనిపిస్తాయంటారు. हाँ, आज भी वो जटा मौजूद है। बड़े बड़े विशाल रूप उसका दर्शन भी होता है और कई संत लोग तपस्या करते हैं तो उनको साक्षात स्वयं शंकर जी ऋषि मुनि आज भी उनको साक्षात दिखते भी है। ऐसे ये ब्रह्मगिरि का विशेष महत्व है। अभी भी ब्रह्मगिरि पर्वत पे आप जाएंगे तो उनके जटे के ऐसे निशान पत्थर के ऊपर दिखाई देते हैं। उन्होंने दोनों घुटने टेके और जटा पटके हैं। उनके घुटने का और जटे के निशान अभी भी पहाड़ी के ऊपर दिखाई देते हैं। ఈ వాదనపై అనుమానం కలగడం సహజమే. కానీ సత్యయుగ కథను నమ్మే వారిని కాదనలేం. అందుకు అనేక రుజువులు కూడా ఉన్నాయి. అతిపెద్ద సాక్ష్యం ఆ జటాజుటం తాలూకు గుర్తులే. కొన్ని రుజువులు ఈ త్రయంబకేశ్వరం ఆలయంలోనూ ఉన్నాయి. ब्रह्मगिरि पर गोदावरी का पर्व से जहाँ गौतम ऋषि जी ने तपस्या किया था और उस तपस्या के फल से उन्होंने कहा, शंकर जी ने अपनी तपस्या उनको प्रसन्नता के ऊपर होने पर उन्होंने कहा कि मैं 5 जगह यहाँ गुप्त रूप में रहूँगी, उसके बाद पंचवटी से मैं विराट रूप देखूँगी। ऐसे तो उन्होंने कहा। तो पहले गौतम ऋषि जी ने जहाँ तपस्या किया था ब्रह्मगिरि से वहाँ शंकर जी ने जहाँ जटा पटकाई है उस जगह पर है और जहाँ गोमुख से निकली है और ये कुशावर्त कुंड है और वहाँ गंगा द्वार है और जहाँ स्वयं शंकर जी, जहाँ शंकर ब्रह्मा विष्णु महेश ऐसे 3 शंकर जी वहाँ लिंग है, उस लिंग के रूप में बीच में गोदावरी का निर्माण होता ही रहता है। ఈ పౌరాణిక కథలో చెప్పినట్టుగా గోదావరి నది ఇప్పటికే 5 ప్రదేశాల్లో రహస్యంగా ప్రవహిస్తుంది. వాటిలో 2 ఈ ఆలయంలోనే ఉన్నాయి. మొదటి ప్రదేశం జ్యోతిర్లింగం. దీని కింద నుంచి ప్రవహించే ధార స్పష్టంగా కనిపిస్తుంది. రెండవ ప్రదేశం పురాతనమైన ఈ విష్ణువు విగ్రహం. పాదాల నుంచి రహస్య గోదావరి నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది.
ఆలయ సముదాయమంతా గోదావరి నీటితో తడిగా ఉంటుంది. కానీ నదీ ప్రవాహం ఎక్కడా కనిపించదు. 2 రంధ్రాలు మాత్రమే కనిపిస్తాయి. ప్రతి సీజన్లోనూ నీటిధార వస్తూనే ఉంటుంది. గోదావరి నది పుట్టిన ప్రదేశాన్ని చూడాలంటే నిట్ట నిలువుగా ఉన్న కొండపైకి ఎక్కాల్సిందే. 2 కొండల మధ్య ఉన్న మెట్ల మీదుగా వెళుతుంటే నదీ పాయలు పలకరించినట్టు తలపై భాగం నుండి గోదావరి నీటిధారలు జాలువారుతూ ఉంటాయి. గౌతమ మహర్షి కోరిక మేరకు శివుడు తన జటాజూటం నుండి ఓ జటను విసరగా అది బ్రహ్మగిరి పర్వతంపై నుండి ప్రవహిస్తూ కిందకు చేరిందంటారు. అలా ఆవిర్భవించిందే గోదావరి అని ప్రతీతి. ఎవరు నమ్ముతారు చెప్పండి? భారతదేశంలోనే 1465 కిలోమీటర్ల పొడవున్న 2వ అతిపెద్ద నది ఈ బ్రహ్మగిరి పర్వతం నుంచి వచ్చే ఈ సూక్ష్మ ప్రవాహంలోనే దీని మూలం ఉందని, ఇదంతా మహాదేవుడి చమత్కారమే అంటారు ప్రజలు. అతని జటాజుటం అద్భుతమే అంటారు. వాటి గుర్తులు ఇప్పటికీ బ్రహ్మగిరి పర్వతంపై ఉన్నాయన్నారు. అందుకు ఒకటి కాదు, అనేక సాక్ష్యాలున్నాయి. देखिए, महादेव की जटाएं आज भी मौजूद है। श्रावण में ब्रह्मगिरी से हल्के हल्के झरने गिरते हैं, जो श्रावण में ही गिरते हैं। और बोला जाता है कि गुरु पूर्णिमा के बाद महादेव 1 महीने के लिए धरती का भार संभालते हैं। ठीक है, तो वो 1 महीने तक ही झरने गिरते हैं, यानी शिव की जटाएं ऊपर है तभी तो वो 1 महीने तक झरने चलते हैं। वो आभास, प्राकृतिक आभास हमें कराती है कि शिव की जटाएं ऊपर और गंगा बह रही है। శిఖరం నుంచి జాలువారే జలపాతాలు కనిపించాయి. ఈ జలపాతాల మూలం అక్కడే ఉంది. అక్కడే శివుని జటాజుటాల గుర్తులున్నాయి. జటాజుటాల నుంచి ఈ ధారలు ఎప్పటికీ ప్రవహిస్తుంటాయి. బ్రహ్మగిరి పర్వతంతో ముడిపడి ఉన్న నమ్మకం ప్రకారం శివునితో పాటు బ్రహ్మ, విష్ణువు కూడా ఇక్కడ కనిపించారంటారు. అందుకు ఒక ప్రత్యేక కారణం ఉంది. గోవధ నుంచి విముక్తి పొందడానికి గౌతమ ఋషి మొదట బ్రహ్మ కోసం తపస్సు చేస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు శివుని కోసం తపస్సు చేయమని సలహా ఇస్తాడు. మహాదేవుడు తన జటాజుటం నుంచి నీటి ధారను బయటకు తీసినప్పుడు ఆ సమయంలో దక్షిణ భాగంలో నదీ ప్రవాహం తీవ్రంగా ఉంటుంది. దాన్ని నియంత్రించేందుకు విష్ణువు ప్రత్యక్షమై తన కాలి బొటన వేలుతో నీటి ప్రవాహాన్ని శాంతింపజేస్తాడు. త్రయంబకేశ్వరం ఆలయంలో ఆ దృశ్యం ఇప్పటికీ కనిపిస్తుంది. విష్ణువు పాదాల నుంచి నీరు ప్రవహించడాన్ని మేము కూడా చూశాం. ఆ దృశ్యాన్నే కథకు సాక్ష్యంగా చెబుతుంటారు. శిఖరానికి చేరుకునే ముందు ఒక ముఖ్యమైన స్టాప్ వస్తుంది. ఆ ప్రదేశం ఇదే. ఎవరు దీన్ని చూసినా ఆశ్చర్యపోతారు. ఈ గుహ బ్రహ్మగిరి పర్వతంలో ఒక భాగం. ఈ గుహలో ఒక చోట 108 సహజ సిద్ధమైన శివలింగాలున్నాయి. గౌతమ ఋషి, అహల్యాబాయి ఈ ప్రదేశంలోనే తపస్సు చేశారని చెబుతారు. ఆ తపస్సు ప్రభావం వల్లే ఈ శివలింగాలు ఏర్పడ్డాయంటారు. తర్వాత గమ్యం పర్వతం పై భాగం. ఈ చివరి మార్గం అత్యంత కష్టతరమైంది. ముందున్న ఈ ఇరుకైన మార్గం నేరుగా వెళుతుంది బ్రహ్మగిరి పర్వతంపై ఉన్న అత్యంత ప్రమాదకరమైన ప్రదేశానికి. ఇరుకైన మార్గం ఉంది. రెండు వైపులా 100 అడుగులో లోతైన మృత్యులోయలున్నాయి. పర్వతం మరో భాగం మా ఎదురుగానే ఉంది.
ఈ గోముఖం నుంచి ఏడాది పొడవునా నీటి ప్రవాహం కొనసాగుతుంది. తర్వాత ఒక రూపాన్ని తీసుకుని జలపాతంలా ప్రవహించి త్రయంబకేశ్వరం ఆలయంతో పాటు 5 ప్రదేశాల నుంచి రహస్యంగా ప్రవహిస్తుంది. తర్వాత మైదాన ప్రాంతాలకు చేరుకున్నాక గోదావరి నదిలా మారుతుంది. ఎండాకాలమైనా వర్షాకాలమైనా ఈ గోముఖ ప్రవాహం మాత్రం ఎప్పుడూ ఆగదు. ఇది శివుని అద్భుతమే అంటారు భక్తులు. దీని తర్వాత వచ్చేది ఆశలనే. అక్కడ నేటికి మహాదేవుని జటాజుటం తాలూకు గుర్తులు కనిపిస్తాయి. కొద్దిసేపటికి మేము ఆ అద్భుతమైన సాక్ష్యం దగ్గరికి చేరుకున్నాం. ఆ గుర్తులు సురక్షితంగా ఉండేందుకు ఈ ప్రదేశంలో ఓ ఆలయాన్ని నిర్మించారు. मुझे ये मंदिर मिल चुका है और आइए अंदर जानते हैं कि ये वही मंदिर है जिसमें भगवान शंकर साक्षात मौजूद है, ये लोगों का कहना है, जहां उनकी जटाएं आज भी बिखरी हुई नजर आती हैं। లోపలికి చేరుకోగానే సాధారణమైన గదిలా అనిపించింది. ఇందులో ఒక మూలాన ఆ గుర్తులు కనిపించాయి. చూడ్డానికి సాధారణంగానే అనిపించిన అనుభూతి మాత్రం అద్భుతంగా ఉంది. రాతి శిలపై పొడవాటి చారలున్నాయి. మందంగా లోతుగా ఉన్నాయి. చాలా దూరం వరకు ఉన్నాయి. ప్రచారం ప్రకారం ఇవే మహాదేవుడి జటాజుటం గుర్తులు. గంగా గోదావరి ప్రవాహాన్ని బయటకు తీసుకొచ్చేందుకు ఇక్కడే తన జటాజుటాన్ని కొండపైకి బలంగా విదిల్చాడు. ఇక్కడ 2 మోకాలి గుర్తులు ఉన్నాయి. జటాజుటం మోకాలి గుర్తులను శివపురాణం కథకు అతిపెద్ద సాక్ష్యంగా భావిస్తుంటారు. ये जो 2 कुंड आप देख रहे हैं मेरे दाएं और बाएं, माना यह जाता है कि ये वही स्थान है जहां भगवान शंकर अपने घुटनों पर कुछ इस तरीके से बैठे थे। और चूंकि गोदावरी जो उनके जटाओं में बंधी हुई थी, समाहित थी, वो उतरने को तैयार नहीं थी, तो यहाँ घुटने रखने के बाद भगवान शंकर ने अपने जटाओं को सामने की ओर पटका था। अब जहाँ भगवान शंकर ने अपने दोनों घुटने रखे वहाँ पर गड्ढा बन गया। वो आज भी यहाँ मौजूद है। आप देखिए यहाँ इस वक्त जल भरा हुआ है और ये दोनों तरफ आपको देखने को मिलेगा। और इसके ठीक सामने जब आप जाएंगे तो वो निशान है जो भगवान शंकर की जटाएं हैं। ఈ గుర్తులపై ప్రశ్నలు లేవనెత్తే వారికి కొదవలేదు. ఇవి సాక్షాత్తు శివుని జటాజుటాలనే ప్రజలు నమ్ముతుంటారు. ఎంతలా నమ్ముతారంటే ఈ ప్రదేశాన్ని శివుని కైలాసంగా భావిస్తుంటారు. शिव जी ने अपनी जटाओं को जहां जमीन पर पटका वहां ये निशान बन गए। दरअसल ये उनकी जटाओं के निशान हैं। जटाओं के मार की वजह से पत्थरों पर जो निशान उकेरे गए वो आज भी मौजूद हैं। और यही वजह है कि लोगों का मानना है, लोगों का विश्वास है कि भगवान भोलेनाथ की जटाएं ही नहीं बल्कि भगवान भोलेनाथ भी इसी स्थान पर आज भी मौजूद हैं, जो उनकी मनोकामना पूर्ण करते हैं। तो वो शिव जी की जटा है। हमारी तो ऐसी मान्यता है, शिव जी की जटा है वो, और वो घुटने जैसे दिखते वो उनके घुटने हैं। हमारी तो मान्यता है। మేము అనేక పర్వతాలను చూశాం, కానీ ఇవి నిజంగానే భిన్నంగా అతీంద్రియంగా ఉన్నాయి. రామాయణం మహాభారతం తాలూకు అనేక గుర్తులు ఇప్పటికీ భూమిపై ఉన్నాయి. శాస్త్రీయంగానూ పరీక్షించారు. కానీ బ్రహ్మగిరి పర్వతానికి సంబంధించిన కథ రామాయణం కంటే పాతది. అందుకే కొంతమంది ప్రశ్నలు లేవనెత్తుతుంటారు. వారి అభిప్రాయం ప్రకారం అవి సమర్థనీయమే. కానీ ఒక విషయం ఉంది, ఈ ప్రదేశం నిజంగా నమ్మశక్యమే అని రుజువు చెయ్యడానికి.
విశ్వాసం, నమ్మకం మధ్య ఉన్న తేడా ఈనాటిది కాదు. ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం ఉంటుంది. కానీ బ్రహ్మగిరి పర్వతంపై ఉన్న ఈ దృశ్యం ప్రపంచం ఉన్నంత వరకు ఉంటుంది. ఈ పర్వతం ఉన్నంత వరకు ఆ సాక్ష్యం శిఖరంపై అలాగే ఉంటుంది. అదృశ్యంగా ఉన్న అద్భుతాలకు దృశ్య రూపం ఇవ్వడమే మా ప్రయత్నం. ప్రచారాల వెనుక వాస్తవాలను వెలుగులోకి తీసుకొస్తాం. ఇది ఈ వారం దృశ్యం. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నేత్ర.